తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ కోర్సెస్ ఎందుకు మన ఇంజనీరింగ్ కాలేజెస్ అదేవిధంగా మన యూనివర్సిటీస్ అడాప్ట్ చేసుకోలేకపోతున్నాయి? ఇటువంటి ఇంపార్టెంట్ కొన్ని కోర్సెస్ మీకు చెప్తాను, ఎందుకు మన రాష్ట్రంలో లేవని చెప్పేసి మీరు నిజంగా బాధపడతారు ఈరోజు. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, ఇది ఫ్యూచర్ మొత్తం దీనిదే కదండి. మన రాష్ట్రంలో ఎక్కడన్నా ఊసు ఉందా? కనీసం యూనివర్సిటీలో ఉందా? అవమానం కాదు. ప్రపంచం అంతా అటానమస్ వెహికల్స్, డ్రైవర్లెస్ కార్స్ వైపు దూసుకుపోతూ ఉంటే దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీ కోర్స్ ఒక్కటి కూడా మన దగ్గర లేదు. ఓకే, రోబోటిక్స్, ఆటోమేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ కోర్సు, చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు. మరి ఎందుకు మీరు ఇంట్రడ్యూస్ చేయరు? అదేవిధంగా రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈవెన్ మెకట్రానిక్స్, ఓకే, రెన్యూబుల్ ఎనర్జీసు, సస్టైనబుల్ ఇంజనీరింగు, వేస్ట్ ఇంజనీరింగు, ఇటువంటివన్నీ కూడా అవసరాలే కదా. ఓకే, ఎక్కడా లేవు. ఎందుకని మన కాలేజెస్ ఎందుకు పెట్టలేకపోతున్నాయి వీటిని? మన రాష్ట్రంలో ఏంటంటే ట్రెడిషనల్ కరికులం మోడలే భగవద్గీతగా తీసుకొని చేస్తున్నారు. ఇప్పుడు సిఎస్సి అంటున్నారు కాబట్టి అన్ని బ్రాంచ్లు మూసేసి సిఎస్సి పెడదాం, హ్యాపీగా సీట్లు అమ్ముకుందాం, ప్రశాంతంగా ఉందాం. ఓకే, ఆ మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ కూడా అవుట్డేటెడ్ సిలబస్తో రన్ అవుతూ ఉంది. ఓకే, ఎమర్జింగ్ టెక్నాలజీస్ కేవలం ఎలెక్టివ్స్గా మాత్రమే మిగిలిపోయినాయి. ఓకే, డెడికేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది వీటి మీద అసలు లేనే లేదు.